ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ముఖ్యంగా బాలల దినోత్సవం సందర్భంగా తల్లిదండ్రులకి మరి పిల్లల పట్ల వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, వారికున్నటువంటి భవిష్యత్తు ప్రణాళికలు, వాళ్ళు పెంచే విధానం అనేక విధాలుగా మీరు ఎంతో ఉన్నతమైన ఆలోచన మీ పిల్లల విషయంలో చేస్తూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో నుంచి చక్కని మాట నేను మీకు అందరికీ తెలియజేయాలనుకున్నాను. జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథం 22 అధ్యాయం 6 వచనములో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుడి, వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుంచి తొలగిపోడని చక్కని మాట ఈరోజు తల్లిదండ్రులకి బైబిల్లో నుంచి తెలియజేయడానికి నేను ఎంతో ఇష్టపడుచున్నాను. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పండి అంటే ఈరోజు మనం తల్లిదండ్రులుగా ముందు మనం నేర్చుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి, పాటలు, ఆరాధన, దేవుడి విషయాలు, అనేక విషయాలు నేర్చుకొని మన పిల్లలకు నేర్పితే పెద్దవాడైనప్పుడు కూడా వాడు గొప్ప ప్రయోజకుడు అవుతాడు. దేవుడి చేత దీవించబడతాడు, ఆశీర్వదించబడతాడు. ఏమంటే యేసుక్రీస్తు వారు యోహాను సువార్తలో కూడా ఆ మార్గం గురించి తెలియజేస్తున్నాడు. 14 అధ్యాయం 6 వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, నేనే మార్గము, ఆ మార్గమైనటువంటి యేసుక్రీస్తు వారి బాటలో మీ బిడ్డలు పెంచాలని, మీ బిడ్డలు గొప్ప ఉన్నతమైన భవిష్యత్తుని సాధించాలని, మీ బిడ్డలు ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని నేను తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్.